ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుని వాక్కులను నీవు ఆలోచనాయుతముగా ఆలోచించగలిగినట్లయితే అనేకమైన సంగతులను నీవు గ్రహించగలుగుతావు. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్న మాట ఏమిటి అంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, ఆయనతో నీవు మాట్లాడుకునేటప్పుడు, ఆయన నుంచి నీవు అనేకమైన సంగతులను అర్థించేటప్పుడు, దేనిని గూర్చి నీవు అధికముగా దేవునితో మాట్లాడుచూ ఉన్నావు, దేనిని నీవు కోరుకుంటూ ఉన్నావు. ప్రియమైన నేస్తమా, ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరతలు మాత్రమే శాశ్వతం అని నీవు అనుకున్నట్లయితే, దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికలలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నీవెన్నటికీ గ్రహించలేవు. వాటిని నీవు చూడలేవు, వాటిని గూర్చి నీవు ఆలోచించలేవు. ఇక్కడ భక్తుడు రాస్తున్న రీతిగా నీవు కూడా కోరుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో దాచబడి ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూడాలనే కోరిక నీకు ఉండాలి. ఆ కోరికను తీర్చమని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించాలి నేస్తమా. అట్టి రీతిగా నీవు ప్రార్థించగలిగినట్లయితే దేవుని గురించి, ఆయన స్వభావాన్ని గురించి, ఆయన సమకూర్పులను గురించి ఆలోచించడానికి సమయం తీసుకునే ఆధిక్యత నీకు కూడా ఉంది ఇప్పటికే. కానీ దానిని గూర్చిన ఆలోచన నీకు లేదు గనుక నీవు దేవునిని గూర్చి తెలుసుకోలేకపోతున్నావు. అంటే ఆయనని తెలుసుకోవడానికి, ఆయనకు దగ్గర అవ్వడానికి నీకు ఆధిక్యత ఉంది. దేవుడు నీకు బోధించడానికి, నీకు మార్గనిర్దేశకత్వాన్ని చేయడానికి, ఆయన ఎవరో అన్న విషయంలో నీ హృదయాన్ని తెరవడానికి ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి నీవు ఆయన కోసం వెదికినప్పుడు, ఆయనను గూర్చిన గొప్ప ఆశ్చర్యాన్ని, ఆయన సన్నిధి యొక్క ఆనందాన్ని ప్రతిఫలముగా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, ఆయన అనుగ్రహించే ఈ ఫలితములోనే నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదము కూడా దాచబడి ఉంటుంది. కనుక దేవునిని గూర్చిన సంగతులను నేర్చుకుంటూ ఆయన ప్రణాళికలలో నీవు ముందుకు సాగడానికి ప్రయత్నము చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీకు ఆ ఆశ్చర్యకరమైన సంగతులను గూర్చి నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబములలో బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి నాయనా. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి తండ్రి. బిడ్డల కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేసి నాయనా శాంతి సమాధానములతో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.